అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఎంత ప్రచారం చేస్తున్నాడనేది పక్కన పెడితే ఈసారి ఓటర్లు మాత్రం ఓటు హక్కును అమ్ముకోమని గ్రామ అభివృద్ధికి కట్టుబడి నాయకుడిని ఎన్నుకుంటామని స్పష్టం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి ఎవరో, నిజమైన నాయకత్వం ఎవరిదో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. హామీలు ఇవ్వడమే కాదు, ఆ హామీలు నెరవేర్చే సామర్థ్యం ఉన్నవారిని ఎన్నుకోవాలని గ్రామస్తులు చెబుతుండటంతో ఈసారి స్థానిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంచిగా మా ఊరికి మంచిగా పనులు చేకూర్చి మంచిగా వాడకు మంచిగా ఉంచి అందరికీ అనుకున్నట్టుగా అన్ని విధాలుగా చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. ఎటువంటి పని అయినా కూడా అందరినీ ఆదుకున్నట్టుగా చేసుకుంటే గ్రామ సర్పంచ్గా ఉంటే చాలా బాగుంటుంది. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది, కానీ మాత్రం మా వాడైనా మా ఊర్లోనైనా డెవలప్మెంట్ అనేది ఇంతవరకు ఏమి కాలేదు. ఇప్పుడైనా మంచిగా సర్పంచ్గా ఉన్న వాళ్ళైనా మంచిగా వాడలైనా ఊరైనా మంచిగా డెవలప్మెంట్ చేస్తుంది. అందరినీ మంచిగా అడిగిన దానికి హెల్పింగ్గా ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, అభివృద్ధికి యువకులు అంతా అభివృద్ధికి పాటుపడాలి. గ్రామ కక్షలు లేకుండా మంచి శాంతియుతంగా నడపాలి. అభివృద్ధికి పాటుపడటానికి అందరూ తోడ్పడాలి. ఈ రోజు రోజుకు అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఆ కుంటుపడకుండా మరి అభివృద్ధికి ప్రోత్సాహానికి ఓటేయాలి అందరు కలిసి.